ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షకి సంబంధించి చినశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని స్థానిక తహసీల్దార్ మాల్తి ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ ప్రసాద్ రావు శర్మ పరిశీలించారు. తెలంగాణ మోడల్ పాఠశాల విద్యార్థులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయనున్నారు. 462 మంది జనరల్ విద్యార్థులు పరీక్ష రాస్తుండగా 169 మంది వొకేషనల్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సమయపాలన పాటిస్తూ పరీక్షలు నెమ్మదిగా రాసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమవుతాయని, కాబట్టి పరీక్ష సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. నేను డి ప్రసాద్ రావు, సిఎస్, జీజేసి శంకరంపేట, సెంటర్ నంబర్ 48008. రేపటి నుండి మార్చి 13 వరకు మనకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. మోడల్ స్కూల్ కూడా ఇది మనదే సెంటరు. మన దగ్గర ఫస్ట్ ఇయర్ జనరల్ 254 మంది విద్యార్థులు, సెకండ్ ఇయర్ జనరల్ 208, టోటల్ 462. మన దగ్గర వొకేషనల్ కూడా ఉంది. వొకేషనల్ ఫస్ట్ ఇయర్ 93, సెకండ్ ఇయర్ 76, టోటల్ వొకేషనల్ 169. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం 9 గంటలకు ఎగ్జామ్ ఆరంభమవుతుంది. పిల్లలకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒక గంట ముందే పిల్లలను కూడా పరీక్ష గదిలోకి పంపించడం కూడా జరుగుతుంది. పూర్తి ఏర్పాట్లు కూడా జరిగినాయి. నేను తహసీల్దార్ శంకరంపేట. ఈరోజు ఇక్కడ రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సెంటర్ని ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాను. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయి. అట్లాగే రేపటి నుంచి పిల్లలకు ఎండాకాలం వచ్చేసింది కాబట్టి డ్రింకింగ్ వాటర్ ప్రొవైడింగ్ ఖచ్చితంగా ఉండాలి. అట్లాగే తర్వాత ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకోవాలి. అంతేకాకుండా పిల్లలందరూ కూడా ఇన్ టైంలో ఎగ్జామ్కి వచ్చి మంచిగా ఎగ్జామ్స్ రాస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. స్టాఫ్ కూడా దీన్ని అందరికీ సహకరించేసి పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నమస్తే.